తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయ కాకరేపుతోంది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు తెలంగాణకు బీసీ వ్యక్తి సీఎం అవుతారని, కాంగ్రెస్ నుంచే బీసీ ముఖ్యమంత్రి ఉంటారని చెప్పారు. ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం అన్నారు. తాజా రాజకీయ పరిణామాలతో మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేబినెట్ విస్తరణలోనూ బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. బీసీలకి రిప్రజెంటేషన్ ఉంటుంది. తెలంగాణలో బీసీలకి రిప్రజెంటేషన్ ఉంటుంది. తెలంగాణలో బీసీ కాస్ట్ సెన్సస్ చేయడం అనేదే మా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసినట్టు. రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వాలు చాలా చోట్ల ఉన్నాయి, వారు ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు చేయకుండా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేసాము. చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ 42% చట్టబద్ధ ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆషామాషి కాదు. మేము ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. మాకు చిత్తశుద్ధి మేము చేస్తూ ఉన్నాము. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు, ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, మేము కాస్ట్ సెన్సస్ చేస్తాము. పెద్దలు చెప్పినట్టుగా 9th షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు సీలింగ్ని అధిగమించి మీరు మీ చిత్తశుద్ధి చాటుకోవాలి. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వీతో పక్తాను, ఓబీసీ బిడ్డగా మీ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధ తీస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీల పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. రేపు సీఎం కూడా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో బీసీ అవుతాడు. అది కాంగ్రెస్ వల్లే అవుతాడు, ఏ పట్ల అవకాశం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా బీసీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారంటే అది కాంగ్రెస్ పార్టీలో అవుతారు. టీపీసీసీ చీఫ్ చేసిన ఈ కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. గత కొన్ని రోజులుగా బీసీ ఉద్యమ సంఘాలు కానీ బీసీ కుల సంఘాలు కానీ ఒక డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చాయి. తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందనే అంశాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ అంశంపై ఇప్పటి వరకు కీలక నాయకులు స్పందిస్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం గాంధీ భవన్ లో జరిగినటువంటి ఒక సమావేశంలో చాలా మంది అంటున్నట్టు తెలంగాణకి చివరి రెడ్డి ముఖ్యమంత్రి తానే అయితే పర్వాలేదు, వచ్చేటువంటి వాళ్ళు బీసీలు అయినా ఓకే, రాహుల్ గాంధీ కలలు అన్నటువంటి సామాజిక సమీకరణాలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి అయినా బీసీగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక కాసేపటి క్రితం గాంధీ భవన్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశంపై మరింత క్లారిటీ ఇచ్చారు. రానున్నటువంటి రోజుల్లో ఏదో ఒక రోజు తెలంగాణకి బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు, కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మిగతా పార్టీల్లో బీసీ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమైనటువంటి విషయం, కానీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, అద్భుతమైన పాలన అందిస్తున్నారు, అద్భుతమైన పథకాలతోని తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తా ఉంది. భవిష్యత్తులో ఎప్పుడైనా బీసీలకు అవసరం వస్తే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతారు. వేరే పార్టీల్లో ఇది అసాధ్యం అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. బీసీలకి రిప్రజెంటేషన్ ఉంటుంది. తెలంగాణలో బీసీ కాస్ట్ సెన్సస్ చేయడం అనేదే మా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసినట్టు. రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వాలు చాలా చోట్ల ఉన్నాయి, వారు ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు చేయకుండా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేసాము. చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ 42% చట్టబద్ధ ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆషామాషి కాదు. మేము ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. మాకు చిత్తశుద్ధి మేము చేస్తూ ఉన్నాము. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు, ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, మేము కాస్ట్ సెన్సస్ చేస్తాము. పెద్దలు చెప్పినట్టుగా 9th షెడ్యూల్లో చేర్చి
ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు సీలింగ్ని అధిగమించి మీరు మీ సిద్ధశుద్ధి చాటుకోవాలి. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వితోపక్తాను, ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధిస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీల పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. రేపు సీఎం కూడా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో బీసీ అవుతాడు. అది కాంగ్రెస్ వల్లే అవుతాడు, ఏ పట్ల అవకాశం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా బీసీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారంటే అది కాంగ్రెస్ పార్టీలో అవుతారు.